శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవి, బుధుడు, గురువు, సింహరాశిలో కుజుడు, కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ప్రస్తుతం గురుమౌఢ్యమి నడుస్తున్నది. మరొక 3 వారాల వ్యవధి ఉన్నది. ఈ సమయంలో మాత్రం శుభకార్యాలు సంబంధించినటువంటి అంశాలు మొట్టమొదటిసారి మాత్రం ప్రారంభించకూడదు. అంటే ఇప్పటి వరకు పెళ్లి చూపులు అనేవి జరగలేదు. ఈ సమయంలో ఆ పెళ్లి చూపులు అనేవి జరపవద్దు. ఇప్పటి వరకు సంబంధాలు వెతకడం ప్రారంభించలేదు. ఈ సమయంలో వద్దు. వచ్చే పై మాసంలో గురుమౌఢ్యమి త్యాగం జరిగిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి. ఏ శుభకార్యం అయినా కూడాను ఇప్పుడు ప్రారంభించకూడదు. ఇప్పుడు మొదటిసారిగా ఆలోచన చేయటము, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోవడము, ఈ రకమైనటువంటి ఆలోచనలు కూడా ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇది బలం లేనటువంటి సమయం ఇది. కాబట్టి ఈ సమయం సందర్భంలో తీసుకునే నిర్ణయాలకు కూడా ఉత్తరోత్తర బలం ఉండకపోవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఈ సంవత్సరం పంచాంగంలో ముఖ్యంగా ఒక విషయం గురించి మనం తెలియజేయడం అనేది జరిగింది. ప్రధానంగా మాట తీరు పొందిక విషయంలో అపశృతులు చోటు చేసుకుంటాయని, ఎవరైనా కావచ్చు నోటుకొచ్చినట్టుగా మాట్లాడటము అది సమంజసమే. వాటి వల్ల వివాదాలు అవ్వవు, తగాదాలు జరగవు. ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మనం ముందుగానే చెప్పడం జరిగింది. ప్రధానంగా ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఉన్నవారు, ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నవారు తగు జాగ్రత్తలు ఇప్పటికైనా పాటించండి. ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకోండి. మీకంటూ ఒకళ్ళు గురుస్థానంలో ఉండి వాళ్ళిచ్చే సలహాలు సూచనల మేరకు మీరు చేసుకోగలిగితే సర్వదా మంచిది. ఇది మీకు శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. రాహు కుంభరాశిలో సంచారము విపరీతమైనటువంటి జనాకర్షణకి, హైప్కి మంచి ఆస్కారం ఉంటుంది. అదే వేవ్లో మనం పడిపోవడానికి కూడా అంతే ఆస్కారం ఉంటుంది. ఏదో అమాంతం పైకెక్కిస్తాడు ఆయన, మొలగ చెట్టు, మనకు అది అర్థం కాదు. ఎక్కి కూర్చుంటాము. మనం చేస్తున్నటువంటి పని మీద మనకు అవగాహన లేనప్పుడు కావచ్చు, లేదా ఇతర ప్రభావాల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తెచ్చుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మొత్తం కూడాను అమాంతం రాత్రి పోయే అవకాశం ఉంటుంది. ఈయన ఏదిచ్చినా ఓవర్ నైటే ఇస్తారు. అంటే రాత్రికి వాడికి మంచి పేరు వస్తుంది. మళ్ళీ ఏదో ఒక రాత్రికి మొత్తం తలకిందులు అవుతుంది. ఈ రకమైనటువంటి ప్రభావము ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇది గ్రహించి మెలగండి. మీరు ఏ కంటెంట్ అయితే చెప్పదలుచుకున్నారో ఆ కంటెంట్కి సంబంధించినటువంటి నిపుణుల్ని సంప్రదించండి. వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనల మేరకు జాగ్రత్తగా చేయండి. మంచి కెరియరు, మంచి పేరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇదే సందర్భంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం అండి, కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎవరికి ఉపాధి అనేది ఉండదు, అది ఏర్పడదు. ఈ మధ్య యువతరం మాకు ఛానల్ ఉంది, మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మాకు పెళ్లి చేసుకున్న ఇబ్బంది లేదు అని ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉంటున్నాయి. అది సమంజసం కాదు, అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఉండాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడాను ఒక ప్రమోషన్ కార్యక్రమాల రీత్యానే పై మెరుగులు అంత మాత్రమే. ఈ రకమైనటువంటి సంబంధాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించండి. ఇదేదో ఖచ్చితమైనటువంటి ఉపాధి కాదు. వీటి ద్వారా ఏ ప్రయోజనాలు ఉండవు. రేపొద్దున ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గట్టిగా మారితే సగం పైగా ఛానల్స్ ఉండవు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం అండి. మన జీవితంలో ఇది కేవలం ఒక కాలక్షేపం లాగా మాత్రమే, అంతే. ఇది జీవితం కాదు. జీవితాన్ని ఇందులో పొందలేము. ఇది యువతరం గ్రహించి మెలగగలిగితే మంచిది. మిమ్మల్ని నమ్ముకొని కుటుంబం ఉంది, దానికి రక్షగా నిలబడండి, అండగా నిలబడండి. ఇదో కాలక్షేపం కోసం అన్నట్టుగా ఇందులో ఉండండి, అంత మాత్రమే.
ఈ మాధ్యమాల ద్వారా మాత్రం వచ్చినటువంటి హైప్ని మీ యొక్క జీవిత ఆశయం కింద మార్చేసుకొని జీవితం ఇందులోనే గడపాలని మాత్రం ఈ రకమైనటువంటి ఆలోచనలలోకి మాత్రం వెళ్ళవద్దు. ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలికించి మోసం చేస్తున్న వారు ఉన్నారు, జాగ్రత్త వహించండి. శుభతిథి.com, swatiherbals.com ద్వారా అపాయింట్మెంట్స్, ప్రోడక్ట్స్ బుక్ చేసుకోగలరు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. స్త్రీ సంతానానికి, జీవిత భాగస్వామికి బహుమతులుగా ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. స్వల్పమైనటువంటి మంచి విశేషాలను గ్రహించగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఏ చిన్న అంశమైనా పెద్ద అంశమైనా పెద్దవాళ్లను మధ్యలో ఉంచి మీరు మాట్లాడగలిగితే సర్వదా మీకు శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. మీ మీద చాడీలు చెప్పేవాళ్ళు, మీ మీద నిందలు వేసేవాళ్ళు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. చేపట్టినటువంటి నూతన కార్యక్రమాలలో మంచి అంశాలు ఏర్పడతాయి. మంచి శుభవార్తను వినగలుగుతారు. కార్యానుకూలత క్రమేణా ఏర్పడుతుంది. కొత్త స్నేహితులు, పరిచయాల ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. అయిన వాళ్లకు, సన్నిహితులకు బహుమతులుగా ఇవ్వటము, మీరు పొందటం అనేది జరుగుతుంది. కొన్ని కార్యక్రమాల నిమిత్తం గట్టి ప్రయత్నం చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలకు సంబంధించిన అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఎక్కడికక్కడ ఊహించినటువంటి ఖర్చులు రావడము, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రిజల్ట్స్ మాత్రం కనిపించకపోవడము నిరాశకు గురి చేసే అంశంగా మారవచ్చు. ఆహార నియమాలను ఉల్లంఘించడం, ఒక పద్ధతి అనేది లేకపోవడము, లైఫ్ స్టైల్ విధానాలలో మార్పులు ఏర్పడతాయి. అనారోగ్యానికి, మానసిక ఆందోళనకి కారణమయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి. సమయానికి తినాలనిపించదు, సమయానికి నిద్రపోవాలనిపించదు, ఏ పని చేయాలన్నా ఉత్సాహం అనేది ఏర్పడకపోవచ్చు. తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. విదేశాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు. మీరు వెళ్ళాలా లేదా అన్న అంశాల రీత్యా కాస్తంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. గట్టి పోటీని కూడా ఎదుర్కోగలుగుతారు. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. బ్యాంకింగ్ ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగాలు రాసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ప్రతి మంగళవారము, శుక్రవారము, ఆదివారము ఎరుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించి గుగ్గిలం పొడితో ధూపం వేయండి. అవకాశం ఉన్నవారు అమ్మవారి దేవాలయంలో నాగబంధం అనే కుంకుమతో అర్చన జరిపించి ఆ బొట్టుని ప్రతిరోజు ధరించండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో, ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, గురువు. ఆరోగ్య నిమిత్తం తగు జాగ్రత్తలు అవసరం. బ్లాడర్కి సంబంధించిన అంశాలలో, లివర్కి సంబంధించిన అంశాలతో సతమతమయ్యే విధంగా ఉంటుంది. జాగ్రత్తలు అవసరం. లైఫ్ స్టైల్ విధి విధానాలలో మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా ఉద్యోగం లేక సతమతమయ్యే అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్థిరత్వం లేక టెన్షన్స్ మరింతగా పెరిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలలో నుండి శుభవార్తలను వినగలుగుతారు. మీ వాళ్ళకి
ఉద్యోగం దొరికిందన్న వార్త మీకు మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మీ ప్రమేయం ఏమీ లేనప్పటికీ మీరు చెయ్యనటువంటి ఒక పనికి చేశారని నిందారోపణలు ఎదుర్కోవడము, తద్వారా కొంతమంది బంధువులు, చుట్టాల ద్వారా ఈ రకమైనటువంటి సమస్యలు, చికాకులు ఏర్పడవచ్చు. కొన్ని కార్యక్రమాలను ప్రారంభించాలి, గట్టి ప్రయత్నం చేయాలి. వాటిని ఎలా అయినా సరే నిలబెట్టుకోవాలని చేసే గట్టి ప్రయత్నాలలో మీకు ప్రోత్సాహం లభిస్తుంది. అందులో విజయాన్ని అందుకోగలుగుతారు. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. చిన్న స్థలాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో సతమతం అవుతారు. రుణాలు మరింతగా తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. పిల్లలకు సంబంధించినటువంటి అంశాలలో మీరు కాస్తంత కఠినంగా ప్రవర్తిస్తేనే ప్రయోజనాలు మీకు, వాళ్ళకి దక్కుతాయి. ఇది గ్రహించి మెలగండి. సెటిల్మెంట్ లేదు, ఎంతసేపు ఉద్యోగం చేయమని, వ్యాపారం చేస్తామని పెట్టుబడుల కింద డబ్బులు తీసుకోవడము, మళ్ళీ ఆ వ్యాపారం సరిగ్గా సాగలేదని 2-3 నెలలకే మూసివేయటము, ఈ రకమైనటువంటి ప్రవర్తన లోపాలు ఉన్నటువంటి పిల్లల్ని కాస్త మందలించండి. వాళ్ళని సరైన దారిలో పెట్టగలిగితే మంచిది. ఇది గ్రహించి మెలగండి. ఏదైనా మనం ఉన్నప్పుడే చేయగలుగుతాము, మన తదనంతం మాత్రం వాళ్ళు నిలబడగలగాలి. ఇది గ్రహించి మెలగండి. మనం ఉన్నప్పుడే గట్టిగా, కఠినంగా మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి చెప్పగలిగితే మంచిది. లేదు, చెప్పకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, మనల్ని ఇబ్బంది పెడతారు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశాలండి. కానీ ఎక్కడికక్కడ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మాత్రం కఠినంగానే ఉండాలి. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మెడికల్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ధనాదాయాన్ని కలిగి ఉంటారు. ఉన్నటువంటి షాపుకే కొంతమంది డాక్టర్లను నియమించుకొని క్లినిక్ ఏర్పాటు చేయాలి. ఈ రకమైనటువంటి డెవలప్మెంట్ ఆలోచనలు కలిగి వస్తాయి, కలిసి వస్తాయి. ఈ వారం విద్యార్థులకు నూతన ఆలోచనలు, నూతన కోర్సులు శ్రేయస్కరంగా ఉంటాయి. వైద్య విద్య చదువుకునే వారికి కాలం కలిసి వస్తుంది. నూతన ప్రణాళికలు, నూతన ఆలోచనలు, అంటే ఎనలిటికల్ కావచ్చు, స్టాటిస్టికల్ కావచ్చు, ఈ రకమైనటువంటి చదువుల్లో రాణింపు కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణంతో ప్రతిరోజు స్నానం ఆచరించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో రవి, బుధుడు, గురుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో కుజుడు, కేతువు. సహోదరీ వర్గంతో మాట పట్టింపులు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, అంశాలలో మీరు చొరవ తీసుకొని మంచి నిర్ణయాలు చేయడం అనేది సంభవిస్తుంది. వాళ్ళకి ఇల్లు లేదు, లేదా వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు మనం అండదండగా నిలబడాలి, మనకున్నటువంటి పేరు పరపతిని ఉపయోగించి వాళ్ళకు అండగా నిలబడాలి, వాళ్ళకి చేతనైనంత సహాయం చెయ్యాలి అన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. నీళ్ల దగ్గరకు మాత్రం వెళ్ళవద్దు. విహారయాత్రలు చేయవచ్చు, ఇందులో ఏ ఇబ్బంది లేదు. మునుపటి నెల కూడా మనం ఇదే విషయం చెప్పుకున్నాము. విహారయాత్రలకు వెళ్ళండి, కానీ జల సంబంధమైనటువంటి యాత్రలు మాత్రం కాస్త దూరంగా ఉండగలిగితే మంచిది. వాగులు పొంగటము, వరదలు, ఈ రకమైనటువంటి జల బీభత్సాలు కనిపిస్తున్నవి. ప్రధానంగా ఈ కారణం చేత కాస్తంత జన నష్టం కలిగే వాతావరణం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని నోములు, వ్రతాలు చేసుకోవాలన్న విధంగా కొంతమంది పెద్దవాళ్ళు సలహాలు ఇవ్వటం, ఆ విధంగా ఇంట్లో వాళ్ళ చేత చేయించాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి.
కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు మధ్యవర్తుల ద్వారా చేజారుతున్నాయి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఎక్కడ మాటలు ఇక్కడ, అక్కడ మాటలు అక్కడ, ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉందని గ్రహించుకోగలుగుతారు. వెనువెంటనే నిర్ణయాలను మాత్రం చెయ్యలేరు. ఈ వారం స్త్రీలకు నూతన వస్తువులు, విలువైన ఆభరణాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో పురోగతి దిశలో కొన్ని అంశాలు ఉండటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. విదేశాలలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు ఏదో ఒక చేదు వార్త వినటము, ఎప్పటికప్పుడు ఏదో ఒక చికాకు కలిగించే అంశాలే ఎక్కువగా తారసపడుతుంటాయి. ఒకసారి పుట్టింటి నుంచి అనుకోవచ్చు, ఇంకొకసారి అత్తవారింటి నుంచి అనుకోవచ్చు, ఒకసారి ఆఫీస్ నుంచి అనుకోవచ్చు, లేదా బయట ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ ద్వారా ఎప్పటికప్పుడు ఏదో ఒక చికాకు రావడం, అది దాటామనుకోగానే మరొకటి రావటము, ఈ రకమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. దూరపు బంధువులను చేరదీసి వాళ్ళకు సహాయం చేసే విధంగా మార్పులు ఏర్పడతాయి. విద్యార్థులకు మంచి పోటీని ఎదుర్కోగలుగుతారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వలన మీరు చదివే విధానం కావచ్చు, చేసే ప్రయత్నం కావచ్చు, అది మరింత రెట్టింపుగా మారుతుంది. దీని ద్వారా మీకు సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా కావచ్చు, మీకు ఉపయోగపడే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ పీరియడ్లో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. బ్యాంకింగ్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, గ్రూప్ సర్వీసుల కోసం రాసే పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఆదిత్య హృదయం చదవండి. ఎరుపు రంగు పువ్వులతో శ్రీ సూర్యనారాయణ మూర్తికి అర్చన చేసుకోగలిగితే ఆరోగ్యరీత్యా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. తదుపరి కర్కాటక రాశి. పుస్తక ప్రచురణలు, రైటింగ్, పబ్లిషింగ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అంటే రాసేవారికి, వాటిని ప్రమోట్ చేసేవారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. పేపర్ మీడియాలో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. వస్తున్నటువంటి బయట మార్పులను మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. వృత్తిరీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని డిపార్ట్మెంట్స్లో జనాలు తక్కువగా ఉన్నారు. మీ యొక్క అవసరం అక్కడ ఉన్నట్టుగా వేరే డిపార్ట్మెంట్స్కి మిమ్మల్ని బదిలీ చేయడము, మీ పేరుని సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఉన్న కంపెనీలోనే ఉండి మంచి పేరుని, మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధమైనటువంటి అంశాలు, వృత్తి సంబంధమైనటువంటి అంశాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. అడపదడప కొంతమంది బంధువులు మాట్లాడే మాటలు, పెట్టే చికాకుల కారణంగా మనసు గాయపడుతోందని మీరు ఎక్కువగా భావిస్తారు. వీళ్ళని దూరంగా ఉంచడమే శ్రేయస్కరం అన్న విధంగా కొన్ని గట్టి నిర్ణయాలను చేయగలుగుతారు. టైలరింగ్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నలుగురిని చేర్చుకొని ఉపాధి ఇచ్చి మీ వ్యాపారాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ప్రయాణాలలో కాస్తంత వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. గురువుల ఆశీర్వచనాన్ని పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. వ్యాపార నిమిత్తం కొత్త పెట్టుబడులు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ మానసిక అభద్రతా భావాన్ని, ఆందోళనని మాత్రం మీరు దాటి ఏ పని చేయలేకపోవచ్చు. అంటే వస్తుందో రాదో, ఉంటుందో పోతుందో, మళ్ళీ నిలబడగలుగుతామో లేదో, ఈ రకమైనటువంటి అభద్రతా భావంలో ఎక్కువగా ఉంటారు. మంచి నిర్ణయం చేయగలిగితే మీరు ఈసారి చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు ఆశించినటువంటి ప్రయోజనాలు
ప్రస్తుతానికి దక్కకపోవచ్చు, పోస్ట్ పోన్లో ఉండే విధంగా కొన్ని అంశాలు ఏర్పడతాయి. ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాలు, వాళ్ళు పన్నే కుట్రలు కుతంత్రాలు మీకు తెలిసినప్పటికీ ప్రత్యక్షంగా మీరు ఏ నిర్ణయం తీసుకోలేరు, ఏమీ చేయలేకపోవచ్చు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కొన్ని కోర్సులు చేపట్టి ఉపాధి రీత్యా కొన్ని ఆలోచనలు చేయాలి, ఉత్తరోత్తర భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జీవిత భాగస్వామి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. సమయానికి అనుకూలంగా మీరు తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రస్తుతానికి వాయిదాల రూపంలో వాటి పరిస్థితి ఉంటుంది. ప్రయోజనాలు దక్కకుండా కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలను మీరు గ్రహించగలుగుతారు. పెద్దవాళ్ల ద్వారా వాళ్ళను మందలించే ప్రయత్నాలు మీకు కలిసి వస్తాయి. పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. వృత్తిరీత్యా కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమించాలన్న ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. ఏదో ఉద్యోగం మారిపోదాము, వేరే ప్రయత్నం చేసుకుంటే పోదా, ఇవన్నీ కూడా ఉట్టి మాటలండి. బయటికి వెళితే ఈ మాత్రం కూడా లేదు, ఇది గ్రహించి మెలగండి. తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. వ్యక్తిగత జాతకంలో ఒకవేళ బలం లేనట్లయితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి ప్రమోషన్స్, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆర్డర్లను, క్లయింట్లను సంపాదించుకోగలుగుతారు. నూతన ఆలోచనలతో, ప్రణాళికలతో స్నేహితుల ద్వారా కొన్ని కొత్త నిర్ణయాలను చేపట్టి అవలంబించే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి చర్చలు, సమావేశాల ద్వారా కొన్ని తెలియనటువంటి అంశాల పట్ల అవగాహన పెంచుకుంటారు. ఇప్పటి వరకు కొంతమంది మీకు నిజాలు చెప్పకుండా ఆ నిజాలను దాటివేసి మీకు నష్టం కలిగించారని తెలుసుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఏది ఏమైనప్పటికీ మీ ఆరోగ్యం కావచ్చు, ఇంట్లో వాళ్ళ ఎవరిదైనా ఆరోగ్యం కావచ్చు, ఇందు మూలంగా మాత్రం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ఇతరితర సౌకర్యాలకు కావచ్చు, వస్తువులకు కావచ్చు, గృహ నిర్మాణానికి కావచ్చు, ప్రస్తుతానికి అవి పోస్ట్ పోన్లో ఉంచి ఆ ధనాన్ని మీరు చేతిలో ఉంచుకోగలిగితే సర్వదా మంచిది. లేదా ఇటు ఖర్చు అవుతాయి, అటు ఖర్చు అవుతాయి. కాస్త చేతిలో రూపాయి మిగిలినటువంటి అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తిరీత్యా మరొక బండి లేదా మిషన్ని కొనుక్కునే అవకాశాలు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. గ్రూప్ సర్వీస్ ఎగ్జామ్లు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మందార తైలంతో దీపారాధన సమర్పించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి నూతన ఆలోచనలు, ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ రీత్యా మంచి శుభవార్తని వినగలుగుతారు. వస్తువులు, పరికరాలు, మిషన్స్ లేదా వాహనాల కొనుగోలు ప్రయత్నాలు
అనుకూలంగా ఉంటాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, మీ సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా కావచ్చు, కొన్ని మంచి అంశాలు అనేవి మీకు తారసపడతాయి. వాటిని మీరు దక్కించుకోగలుగుతారు. ఈ రాశి నుండి దశమ స్థానంలో రవి, బుధుడు, గురువు, సప్తమ స్థానంలో శని, అష్టమ స్థానంలో శుక్రుడు. ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఇప్పుడు కాస్తంత ఇబ్బంది పడడము, సతమతం అవడము, ఈ రకమైనటువంటి అంశాలు తారసపడవచ్చు. ఎప్పుడు సమస్య మొదలైంది అన్న దాని గురించి ఆలోచించే కన్నా ఇప్పటికన్నా ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, ఆ సమస్యకు అసలైనటువంటి పరిష్కారం ఏమిటి అన్నది గ్రహించుకొని తెలుసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. భార్యాభర్తలు ఉంటారు, పెళ్ళై 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా వీళ్ళింట్లో వీళ్ళు, వాళ్ళింట్లో వాళ్ళు ఉంటారు. బయట యథార్థంగా ఇది జరుగుతోందండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 7వ నెలలో శ్రీమంతం చేసి పుట్టింట్లో వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ బిడ్డను పెట్టుకొని ఏం చేయాలో ఆ తల్లులకు అర్థం కావట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అర్థం కావడం లేదు. ఏమిటో చెప్పరు, ఏమీ మాట్లాడరు, ఏదైనా ప్రయత్నం చేసినా కూడా ఏమీ ఉపయోగం లేదు. ఇలాంటి సందర్భంలో పెద్దవాళ్ళని ఆశ్రయించండి, మంచి నిర్ణయం తీసుకోండి. వాళ్ళకి ఏదైనా ఇంకొక అవకాశం ఇచ్చి లేదా ఒక ప్రయత్నం అనేది చేయాలి కదా. ఈ రకమైనటువంటి పరిస్థితులు, సందర్భాలలో కొన్ని నిర్ణయాలు కఠినంగానే ఉంటాయి. కానీ ఆ కఠినమైనటువంటి నిర్ణయాలను అవలంబిస్తేనే వాళ్ళకు కాస్త ఉపశాంతి అనేది జరుగుతుంది. వాళ్ళు కాస్త ఏదో ఒకటి అవుననో కాదనో సంతోషంగా ఉంటారు. వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు. చెరసాలలో ఉన్నారు వాస్తవమే, కానీ శిక్ష ఏంటో తెలియదు, శిక్ష ఎందుకు పడిందో తెలియదు, ఆ శిక్ష ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఇది చాలా అమానుషమైనటువంటి పద్ధతి అండి. ఇలా చేస్తున్న వాళ్ళు కానీ, చేసేవాళ్ళు కానీ, లేదా మీ ఇంట్లో ఇలా జరుగుతున్నటువంటి అంశాలు ఉంటే ఏదో ఒక మంచో చెడో ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగా చెయ్యండి. అది మీకు మంచిది, మీ వాళ్ళకి మంచిది. ఇలాంటివి చూస్తూ పక్కన వాళ్ళు కూడా ఏవి మాట్లాడకపోతే ఆ పాపంలో మీరు కూడా భాగం పంచుకున్న వాళ్ళు అవుతారు. ఇది గ్రహించి మెలగండి. తప్పు జరుగుతుంది మనకెందుకు లేని ఊరుకున్నందుకు గతంలో చాలా మంది శిక్ష అనుభవించారు, చాలా భయంకరమైనటువంటి బాధ అనుభవించారు. తప్పు చేసిన వాళ్ళకన్నా అది తప్పుని ఖండించిన వాళ్ళకే ఎక్కువగా బాధపడ్డారు. ఇది గ్రహించి మెలగండి. మీ చుట్టుపక్కల అన్యాయం జరుగుతుంటే ప్రతిస్పందించండి, కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి, లేదా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళగలిగేటట్టుగా మీరు ఏర్పాటు చేయండి. ఇది తప్పేం కాదు. ఒక తల్లికి బిడ్డకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇది గ్రహించి మెలగండి. మీకున్నటువంటి నిర్మోహమాటమైనటువంటి వైఖరి ద్వారా అసలు శాంతము నష్టము కలగదు, శాంతము లాభము కలగదు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన వాతావరణం ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల రీత్యా ఏర్పడుతుంది. కొంతమంది సహాయ సహకారాల ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు ఉపయోగపడకపోవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. గట్టి పోటీని ఎదుర్కోవటం వలన మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి కలగడము, ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మీరు రాయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణితో గుగ్గిలంతో ధూపం వేయండి. తదుపరి తులారాశి. కొంతమంది ద్వారా ప్రయోజనాలను ఆశించి మీరు జరిపే చర్చలు అనుకూలమైన వాతావరణానికి కారణమవుతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులను మాత్రం తిరిగి దక్కించుకోగలుగుతారు. లాభ నష్టాలనేవి మీ మీద అంతగా ప్రభావం చూపించకపోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఏడాది గడిచిపోయింది, వచ్చే ఏడాది గురించి ఆలోచిద్దాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ మీద ఇచ్చేవాళ్ళు మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి. 3 వంతుల ధనాన్ని మాత్రం మీరు దక్కించుకోగలుగుతారు.
పావంతు చూసి చూడనట్టుగా మీరు వ్యవహరించవలసి వస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి నిమిత్తం చేసే ఆలోచనలు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. టైలరింగ్ నడిపే వారికి, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు చేసుకునే వారికి, కొత్త పరికరాలు కొనుగోలు చేయడము, మిషన్స్ లేదా వాహనాలను కొనుగోలు చేయడము, కొంతమందికి మీ సంస్థలో ఉపాధి ఇచ్చే అవకాశాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు. బంధువర్గంతో తామరాకు మీద నీటి బొట్టులాగా మీరు ప్రవర్తించగలిగితే అన్ని విధాల మంచిది. పాత బంధువుల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. కొంతమంది స్నేహితుల ద్వారా సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అనుకూలంగా మారతాయి. ఒకనొక కోర్సును చేపట్టాలని లేదా కొన్ని నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనలు సర్వదా శ్రేయస్కరంగా ఉంటాయి. అందులో కాస్తంత ఆలస్యంగా మీకు ఫలితాలు దక్కిన ఫలితాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. వేళకి తినాలన్న ఆలోచనలు ఉండకపోవచ్చు, నిద్రపోవాలన్న ఆలోచనలు రాకపోవచ్చు. కాస్తంత అభద్రతా భావాన్ని, ఆందోళన కలిగినటువంటి అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి మాట్లాడగలుగుతారు. వాళ్ళ సలహాలు సూచనల మేరకు కొన్ని ఆలోచనలలో మంచి మార్పులు తీసుకురాగలుగుతారు. పునర్ప్రయత్నాలు చేయగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. గ్రూప్ సర్వీసులు రాసేవారికి, బ్యాంక్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణితో దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాల కారణంగా కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ గట్టి ప్రయత్నం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. వాస్తవానికి ఏదో ప్రయత్నం చేశాము, పని కాలేదు, అయ్యేటట్టుగా అనిపించడం లేదు అన్న ఈ రకమైనటువంటి మార్పులే ఎక్కువగా కదలాడుతుంటాయి. కానీ మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా, చేసే గట్టి ప్రయత్నం ద్వారా ఆ పనులలో కూడా పురోగతిని సాధించగలుగుతారు. మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగాలను దక్కించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. అభివృద్ధి రావాలి, కాస్తంత ఆదాయం పెరగాలి, దానికి మరి కాస్తంత రుణాలు తీసుకోవాలి. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అసలు అంత పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని మళ్ళీ చెయ్యాలా, మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టడం అవసరమా, మంచిదా కాదా అన్న ఈ ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనగలుగుతారు. సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా తీసుకునే నిర్ణయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశి నుండి దశమ స్థానంలో కుజకేతువుల కలయిక, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శని. నిదానంగా వ్యవహారాలు కదిలినప్పటికీ ప్రయోజనాలను మాత్రం మీరు అందుకోగలుగుతారు. బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పరికరాలను, మెషిన్స్ను కొనుగోలు చేయగలుగుతారు. వృత్తి సంబంధమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపారాలు రొటేషన్లలో ఉండటం కోసం కొన్ని వాణిజ్యపరమైనటువంటి అంశాల రీత్యా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకునే వాళ్ళతోటి, అంటే ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకునే వాళ్ళతోటి మీరు చాలా సతమతం అవుతారు. మీ సహనం, ఓర్పు పరీక్షకు గురవుతాయి. చేసిన కష్టమేమో మీది, ప్రయోజనాలు దక్కించుకోవాల్సిందేమో మీరు. కానీ మధ్యలో వచ్చి అంతా మేమే చేశామని కాస్తంత ఆర్భాటం చేసేవాళ్ళు, హడావుడి చేసే వాళ్ళతో
చాలా ఇబ్బంది పడతారు. కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రేమ సంబంధమైనటువంటి అంశాలలో చేదు అనుభవాలకు కారణం అవుతుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రస్తుతానికి కొంతమంది అందుబాటులో లేనందువలన ఏ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. కోర్టు బయట సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ అందుకు తగినటువంటి వ్యక్తులు దొరకక, నమ్మకస్తులు లేక ఇబ్బందులు పడతారు. దూర ప్రాంతాల నుంచి కొంతమంది ఇచ్చే సమాచారం కారణం చేత ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అందులో నిజానిజాలను తెలుసుకొని గ్రహించగలిగితే మంచిది. కొత్త పెట్టుబడులకు కాస్తంత దూరంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం కలిసొస్తుంది. గ్రూప్ సర్వీసులు రాసేవారికి, పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్య విద్యలో మంచి గుర్తింపు, రాణింపుని అందుకోగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఎరుపు రంగు పువ్వులతో శ్రీ సూర్యనారాయణ మూర్తిని పూజించండి. క్రమేణా ఆరోగ్యం మెరుగుపడుతుంది. తదుపరి ధనస్సు రాశి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు కాస్తంత ఆలస్యంగా చేతికి అంది వస్తాయి. సహోద్యోగులతో సఖ్యతగా మెలగటం కాస్తంత అవసరమైనటువంటి అంశము. ఇది గ్రహించి మెలగండి. ప్రతిదానికి మన సెల్ఫ్ రెస్పెక్టు, మన ఎథిక్స్, మన ప్రిన్సిపల్స్ అని ఈ రకమైనటువంటి ధోరణికి వెళ్లకుండా కాస్తంత చూసి చూడనట్టుగా మీరు వ్యవహరించి నిదానంగా కొన్ని నిర్ణయాలు చేయగలిగితే అన్ని విధాలా మంచిది. మనం ఎవరి దగ్గర చేజాచి డబ్బులు తీసుకోవడం లేదు, కానీ వేరే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. మనం తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదు. చాలా సున్నితంగా చేయగలిగిన పనులు మనం చెయ్యొచ్చు. వాళ్ళతో మనకి శత్రుత్వం అవసరం లేదు. ఇది గ్రహించి మెలగండి. ఒక పనిని ఎన్నో విధాలుగా చెయ్యొచ్చండి. కాస్తంత చాణక్యుడి నీతి కావచ్చు, మహాభారతం చదవటం కావచ్చు, ఏదైనా చెయ్యండి, ఆలోచనలు వస్తాయి. ఒక పని ఒకలాగానే చేయాలన్న అభిప్రాయాన్ని మాత్రం వదిలేయండి. కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేసుకునే వారికి కాలం కలిసి వస్తుంది. చిన్న చిన్న ప్రాజెక్టులను, కాంట్రాక్ట్లను అందుకోగలుగుతారు. రోడ్డు కాంట్రాక్ట్లు, బిల్డింగ్ కాంట్రాక్ట్స్ కోసం చేసే ప్రయత్నాలలో అయిన వాళ్ళ ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. మధ్యవర్తుల ద్వారా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు నూతన ఉపాధి ప్రయత్నాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. డ్వాక్రా సంఘాలలో ఉన్న వాళ్ళకి శుభవార్తలను అందుకోగలుగుతారు. మీరు ఆశిస్తున్నటువంటి పనులు, ప్రయత్నాలు, ప్రయోజనాలను పొందగలుగుతారు. సంతానానికి సంబంధించి మీరు కొన్ని నిర్ణయాలను వెనువెంటనే తీసుకునే పరిస్థితులు, ఆ రకమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. వాళ్ళకి ఇష్టం లేనప్పటికీ, వాళ్ళకు మనసుకు నచ్చనప్పటికీ కొన్ని సబ్జెక్టులలో చేర్పించడము, కాస్తంత మీరు కఠినంగా ప్రవర్తించడము, హాస్టల్లో మందలించి ఉంచడము, ఈ రకమైనటువంటివన్నీ కూడా ఏర్పడవచ్చు. వాహనం నడిపేటప్పుడు వాటి భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. పరీక్ష అనుకున్న సమయానికి రాయగలిగితే మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఆలస్యంగా ఏర్పడటం వలన, కాస్తంత ఉపాధి అవకాశాలు ఆలస్యం కావటం వలన ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రుద్ర కవచాన్ని పఠించండి. ఓం నమ శివాయ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి. తదుపరి మకర రాశి. చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ, చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ సమయానికి కొన్ని పనులు మాత్రం ముడి పడకపోవచ్చు. కార్యానుకూలత కాస్తంత తక్కువగా ఉంటుంది. ప్రతి పనిని
మీరే పర్యవేక్షించడము, వాటికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా మీరే దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. ఎంతమంది ఉన్నప్పటికీ ఎవరి ద్వారా ఏ ప్రయోజనాలు ఉండవు, ఏమీ ఉపయోగం ఉండదు. కర్త కర్మ క్రియ మొత్తం మీరే అయి చేస్తున్నట్టుగా మీ యొక్క తద్భావన ఏర్పడుతుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం స్నేహ బంధుత్వాలను ఉపయోగపరుచుకోగలుగుతారు, కొన్ని ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఆహార నియమాల విషయంలో మార్పులు ఏర్పడతాయి. కొత్త రకమైనటువంటి డైట్లను చేపట్టాలన్న ఆలోచనలు కలుగుతుంటాయి. ఆరోగ్య విషయంలో మాత్రం మంచి నిర్ణయం తీసుకోండి. అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి పద్ధతులు విధానాల జోలికి మాత్రం వెళ్ళవద్దు. వైద్యులు ఏ ప్రకారంగా చెప్తే ఆ ప్రకారంగా నడుచుకోవడం అనేది శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాది తీర్పులు ఉన్న దాంట్లో మీకు మంచి ఫలితాలు అందించడానికే ఉన్నట్టుగా మంచి శుభవార్తలను వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. దూరపు బంధువుల ద్వారా, దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని సమాచారాలను, విశేషాలను తెలుసుకోగలుగుతారు. కాస్తంత చికాకు పడే విధంగానే ఉంటుంది. అంటే ఏ మంచి మాట తీసుకురారు, అదెవరో కబ్జా చేశారని, లేదా ఇది చెరువులో మునిగిపోయిందని, తీసుకున్న స్థలంలో నీళ్లు చేరాయి, అది చివరికి చెరువుగా మారిపోతుందేమో అన్నట్టుగా ఈ రకమైనటువంటి అపశకున మాటలు, నిరాశ కలిగించే మాటలు, నిష్ఠూర్పు కొద్ది మాటలు తప్పించి ఏ ఉపయోగం ఉండదు. వీటి కాస్తంత దూరంగా ఉండగలిగితే మంచిది. కానీ మనం ఫోన్ ఎత్తకపోతే ఇంటికొచ్చి కూర్చొని మాట్లాడి వెళతారు. ఆ రకమైనటువంటి వ్యవహారాలు, ఆ రకమైనటువంటి మనుషులు ఉంటారు. వీళ్లతో మాత్రం కాస్తంత దూరంగా ఉండి జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కొత్త ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేజేతులారా కొన్ని అవకాశాలను చేజార్చుకున్నాము, అవి ఇప్పటికీ చేతిలో ఉండుంటే మంచి ప్రయోజనాలు దక్కేవి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్న ఆలోచనలు అనుకూలమైన మార్పులకు నోచుకుంటాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూల దిశలో ఉంటాయి. పోటీ పరీక్షల్లో కావచ్చు, కొత్త వ్యవహారాలు నేర్చుకోవాలన్న ఆలోచనలు కావచ్చు, ఉపయుక్తంగా ఉంటాయి. అదుపు తప్పినటువంటి వ్యవహారాల గురించి, ఆయా మనుషుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు, మనస్తాపానికి గురవుతారు. ఈ వారం విద్యార్థులకు గట్టి ప్రయత్నం చేయగలిగితే మంచి విజయాలను అందుకోగలుగుతారు. సెటిల్మెంట్ అయ్యే విధంగా కొన్ని మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి గుగ్గిలంతో ధూపం వేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తిరీత్యా సానుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, డెవలప్మెంట్ టెక్నాలజీస్లో ఉన్న వారికి, సెక్యూరిటీ అంశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ మేధాశక్తికి మంచి చురుకుదనాన్ని ఇచ్చే విధంగా మంచి ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. క్రియేటివిటీ లెవెల్స్ మరింతగా పెరుగుతాయి. తద్వారా టీం లీడర్లుగా ఉన్నవారు మంచి పొజిషన్కి చేరుకోవడము, మామూలుగా ఉన్నటువంటి ఉద్యోగాలలో నుంచి కూడా మంచి ప్రమోషన్ దక్కించుకోగలుగుతారు. జీవితంలో ఉద్యోగరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ సదవకాశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. అయిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఏదో మంచి మాట చెప్పొచ్చు, నేనేమి కాదనను, కానీ మనం బాగుండాలి, మనం జీవితంలో ఎదగాలి. ఉదాహరణకి ఇప్పుడైతే బాగున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్ తీసుకుంటే వేరే ఊరు వెళ్ళాలి, ఇక్కడ ఉన్నాం అంతా బాగుంది, ప్రమోషన్ తీసుకోకు, ఇక్కడే ఉండు, అందరితో కలిసి ఉండు. ఈ రకమైనటువంటి ఆలోచనలు వద్దమ్మా. సమయానికి మనకు ఒక సదవకాశం రావటమే అది ఈ రోజుల్లో చాలా పెద్ద విషయము. వచ్చిందాన్ని సద్వినియోగపరుచుకోండి. 100కి 200% మీరు కష్టపడవలసి వచ్చినప్పటికీ కూడా కష్టపడవలసినటువంటి సమయంలో సరిగ్గా కష్టపడండి. మీరు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఉద్యోగం పోయింది, వచ్చిన అవకాశం వదిలేసుకున్నారు, 100కి 1000% కష్టపడి ఏం ఉపయోగం లేదు. ఇది యథార్థం. చాలా మంది జీవితాలలో జరిగేది ఇదే.
మంచి అవకాశాలు వస్తాయి, స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి, చేయి జార్చుకుంటారు, మళ్ళీ అవకాశాలు రాలేదని ఏడుస్తారు. ఇదే జరుగుతుంది. ఈ విషయం మీరు గ్రహించుకొని ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఈ డ్యూరేషన్ బాగుంటుంది, శ్రమించినప్పటికీ ఫలితాలు ఉంటాయి, అది నమ్మి గ్రహించి మంచి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఒకళ్ళిద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి ఈ కొంతకాలం మాత్రం బెడ్ రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి కాదని నేను అనను, కానీ బెడ్ రెస్ట్తో కూడినటువంటి యాక్టివ్గా ఉండగలిగితే అది మీకు శ్రేయస్కరం. ప్రస్తుత గ్రహస్థితుల రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడవచ్చు. ఈ రీత్యా తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు కాలంతో సమానంగా వేగంగా పరిగెట్టాలన్న ఆలోచనలు, ఆ రకమైనటువంటి విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి. ఏవో అన్ని విషయాలు చాలా ఫాస్ట్గా జరుగుతున్నట్టుగా, కానీ మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినటువంటి అంశాలు మాత్రం చాలా నిదానంగా జరుగుతున్నట్టుగా, ముందుకు వెళ్లాల్సింది వెనక్కి వెళుతున్నట్టుగా ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కలుగుతాయి. పక్కన వాళ్ళ అంశాలు కావచ్చు, వాళ్ళ పనులు కావచ్చు, చాలా వేగంగా పురోగతిలో ఉంటాయి. కానీ మీ వ్యవహారాలు మాత్రం నత్తనడకన సాగుతాయి. కొన్ని విలువైన వస్తువులు, ఆభరణాలు కనుమరుగవుతాయి. కాస్తంత కంగారు పడే విధంగా ఉంటుంది. వాస్తవానికి వస్తు నష్టం ఏమీ లేదు, కానీ జ్ఞాపక శక్తి లేకపోవడము లేదా కాస్తంత ఆలోచనలకు ఒత్తిడి గురైనందువలన పెట్టిన వస్తువులను, ఆయా ప్రదేశాలను మర్చిపోవడము, కంగారు పడడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు గ్రహస్థితులు చూపిస్తున్నాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పెడుతున్నారు లేదా విలువైన ఆభరణాలు పెడుతున్నారు, మీతో కూడా ఇంకెవరినైనా ఉంచి పలానా చోట పెట్టాము అన్నట్టుగా ఇంకొకళ్ళు కూడా చెప్పండి. దీని ద్వారా నష్టం ఏమీ లేదు, వస్తువు కనిపిస్తుంది, ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి, నేవీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శని సప్తనామావళిని పఠించండి. నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో శనీశ్వర గ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. అవకాశం ఉన్నవాళ్ళు 4 గొడుగులను ఎవరైనా అవసరాల్లో ఉన్న వాళ్ళకి దానంగా ఇవ్వండి. తదుపరి మీనరాశి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న పెద్ద కార్యక్రమాలలో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ చేతుల మీదుగా ఘనంగా కొన్ని ఏర్పాట్లను చేసి మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని పొందగలుగుతారు. ప్రత్యేకంగా పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, అంశాలలో మంచి మార్పులను కలిగి ఉంటారు. కొన్ని విషయాలలో మాత్రం వాళ్ళ కార్యక్రమాలు మీ చేతుల మీదుగా చేయగలుగుతారా లేదా, ఉదాహరణకి పెళ్లి, లేదా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకుంటారా, ఇప్పటికైతే ఇవి చేద్దాము, అవి మన చేతిలో లేవు కదా అన్న ఈ రకమైనటువంటి ఎప్పుడో జరగవలసినటువంటి అంశాల గురించి ఆలోచిస్తారు, ఆందోళన చెందుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. జరగవలసినటువంటి పనులు సరైన సమయానికి జరగక కాస్తంత ఆటంకాలు ఏర్పడటము, టెక్నికల్ ఇష్యూస్ రావడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయ వ్యవహారాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. తీసుకున్నటువంటి ట్రీట్మెంట్స్కు శరీరం స్పందించడము, మంచి మార్పులు ఏర్పడటం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీతో ఉన్నవారు తగు జాగ్రత్తలు అవసరం. బెడ్ రెస్ట్ తీసుకోవడము, డాక్టర్లను సంప్రదించి మంచి మార్గంలో వెళ్ళగలిగితే అన్ని విధాలా మంచిది. కేవలం ఈ 8 నెలల్లోనే సంపాదించాలి, ఇప్పుడే ఉద్యోగం చేయాలి, ఆ 4 రాళ్ళు వెనకాల వేయాలి, కేవలం మన అమాయకత్వం, మన తెలివి తక్కువతనం. దీని ముందు ఏమైంది, ఆ తర్వాత ఏమవుతుందమ్మా? మనం ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నాము.
దాని మీద ప్రపంచం ఆధారపడి ఉంది. చాలా ముఖ్యమైనటువంటి విషయము, చాలా పెద్ద విషయము. ఎన్ని కోట్లు పెట్టినా ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టలేం, మనం తయారు చేయలేము లేదా పంపించను లేము. ఈ రకమైనటువంటి చాలా పెద్ద కార్యక్రమం అది. చాలా ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అంశము. ఏదో కొంపలు మునిగిపోతున్నట్టుగా, ఏదో ముందు వెనక ఏమీ లేనట్టుగా, ఇప్పుడు కష్టపడి సంపాదిస్తేనే రేపొద్దున పిల్లవాడికో పిల్లకో పాలు పట్టగలుగుతాం అన్నట్టుగా, ఏదో చాలా ఒత్తిడికి గురై మాత్రం ఏదో సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల రీత్యా ఆలోచించి ఈ రకమైనటువంటి నిర్ణయాలను మాత్రం చెయ్యొద్దు. ఏం కొంపలు మునిగిపోవు. డెలివరీ అయిన తర్వాత బిడ్డ కాస్త చేతికి వచ్చిన తర్వాత నిదానంగా చేసుకోగలుగుతారు, సంపాదించగలుగుతారు. అలా ఆలోచించండి, అంత మాత్రమే. 9 నెలలు వచ్చేంత వరకు, రేపో ఎల్లుండో డెలివరీ అయ్యేంత వరకు అందరూ ఉద్యోగం చేసుకుంటున్నారు కదా, మనం కూడా చెయ్యాలి, చెయ్యకపోతే నామూషిగా ఉంటుంది. ఈ రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలు మాత్రం శ్రేయస్కరం కాదు. చెయ్యండి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెంటల్ యాక్టివిటీస్ ఉండాలి. ఇంట్లో కూర్చుంటే ఖాళీగా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. దానివల్ల నా పుట్టబోయే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. నేను ఒప్పుకుంటాను, సమంజసమే. కానీ ఏదో ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడదు. నా ఆంతర్యం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఇది గ్రహించి మెలగండి. ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసేవారు, కన్సీవ్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించండి. మీ మానసిక ప్రశాంతతే అత్యంత అవసరమైనటువంటి విషయం ఇప్పుడు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వైద్య విద్యలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. మంచి సబ్జెక్టుని ఎంచుకోగలుగుతారు. మీరు ఆశిస్తున్నటువంటి సబ్జెక్ట్ని కూడా దక్కించుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు. కాస్తంత నిరాశ ఎదురవుతున్నట్టుగా అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆలోచన ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి మంచి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. పోలీస్ ఎగ్జామ్స్ రాసే వారికి, అటెండ్ అయ్యే వారికి, ఫిజికల్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళే వారికి, నేవీ పరీక్షలు, ఎయిర్ ఫోర్స్ పరీక్షలు రాసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి స్థాయికి తొందరగా చేరుకునే అవకాశం ఉంది. ప్రయత్నం వెనకాల ప్రయత్నం ఆపకుండా చెయ్యండి. అంచెలంచెలుగా ఎదగగలుగుతారు. అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజను, అష్టోత్తరాన్ని చదవండి లేదా చేయించండి. తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అవకాశం ఉన్న ప్రతి వారము, శుక్రవారము, శనివారము స్వామివారికి పిండి దీపారాధన సమర్పించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.